రోడ్లు వేసినాం. ఈ గుడిసెలు వెలిసిన తర్వాత చివరి లైన్ లో అసలు కరెంటు లేకున్నా కూడా మనం వచ్చిన తర్వాత కరెంట్ లైన్ వేసినాం. ఆ లైన్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు ఇక్కడే. నేనేమంటున్నా అంటే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నాం. దయచేసి కొందరు చెప్పేటువంటి మాటలు పేర్లు చెప్పదలుచుకోలేదు. పోటీ చేసిన అందరూ పోటీ చేయడానికి అవకాశం ఉంది. కానీ ప్రజలతోటి నిత్యం అందుబాటులో ఉండేటువంటి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి దండం పెడతా ఉన్నా. ఎందుకంటే అంటే నేను పొద్దున్న లేచిందంటే 6 గంటలకు రోడ్డు మీదకి వచ్చి సఫాయిలతోటి గల్లీలు తిరుగుకుంటూనే ఉన్నా. ఇంతకాలంలో కూడా మీరు ఎక్కడైనా దాసు ఏం చేసింది అనేటువంటి మీరు అందరు ఎంక్వైరీ చేసుకున్నా, ఎవరేం చేసిన నా వైపు నుండి ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించాలి. కానీ నేను మాత్రం ప్రజలకు ఎప్పుడు ద్రోహం చేయలేదు. ప్రజలను అంటిపెట్టుకొని ఉన్న ఇవాళ పిల్లగాళ్ళని కానీ తాగిపియడం కానీ లేకపోతే ఇతరత్ర చెడు అలవాట్లకు కానీ నేను ఏ పిల్లగాళ్ళని ప్రోత్సహించలేదు. అట్లాంటి మనస్తత్వంతో ముందు పోతా ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అండదండ ఉంది. ఈ గుడిసెలు పుట్టిన కాండలి నీటి సౌకర్యం, కరెంటు కానీ, ఇండ్లు వేపియడం కానీ అమరజీవి నరసయ్య సార్ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరూ నరసయ్య సార్ నేతృత్వంలో ఆయన చూపిన బాటలో పోతా ఉన్నాం. కలవేణి శంకరన్న అండదండలతోటి ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పేసి దండం పెడతా ఉన్నాం. అదే కాకుండా ఈ ప్రాంతంలో సుమారు 56 ఇండ్లు ఉన్నాయి. జీవో నెంబర్ 76 బంద్ అయింది. ఆ సింగరేణి స్థలాలు రెవెన్యూకి అప్పచెప్పిన తర్వాత వాటికి కూడా పట్టాలు వస్తాయి. మొన్ననే దాదాపు సంవత్సరం క్రితం ఇక్కడ రామన్న ఉంటాడు, రామన్న నేను అందరం కలిసి అసెంబ్లీకి కూడా పోయినాం. రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మన వార్డులో ఉన్నాయి దాదాపు 56-57 ఇండ్లు మాత్రమే. కానీ శ్రీరాంపూర్లో ఇంకా చాలా ఉన్నాయి. కృష్ణ కాలనీ కానీ, ఆర్కే8 కాలనీ కానీ, అటు అవతల రోడ్ అవతల ఆర్కే6 కానీ అనేక ఇండ్లు ఉన్నాయి. మొత్తం అందరికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రికి మన ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు సార్ ద్వారా గవర్నమెంట్ కోరడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దాన్ని స్పందించడం జరిగింది. నేను ఒక్కటే మీకు కోరేది, ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటా. చెడు పనులు చేసేటువంటి పిల్లగాళ్ళను చేరదీసేటువంటి మనస్తత్వం నాది కాదు. నిజాయితీగా నిస్వార్థంగా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పేసి చాలా మంది బోర్లు అడిగినారు. అటు లాస్ట్ బోర్ అడిగినారు, ఈ గలీలో కూడా బోర్ అడిగినారు. తర్వాత సాకల్ సర్బడి అంటే మనం అక్కడ జెండకాడ ఒక బోర్ అడిగినారు. అటు తర్వాత భూసరాజుల అంజన్న దగ్గర ఒక బోర్ అడిగినారు. తర్వాత నీలవేణి మదనయ్య దగ్గర ఒక బోర్ అడిగినారు. ఒకరిద్దరు గుళ్ళకు సంబంధించిన అడిగినారు. 100% ఆ పనులన్నీ కూడా చేస్తానని చెప్పేసి మాట ఇచ్చిపోయేటోని కాదు. 5 సంవత్సరాల కాలం కంటే ముందు సర్పంచులు ఉన్నారు ఇక్కడ, ఎంపీడీసీలు చేసినారు, వార్డు మెంబర్లు చేసినారు, ఉప సర్పంచులు చేసినారు. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, నా లెక్క ప్రజలతోటి అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. నిజంగా కాదా మీరే అర్థం చేసుకోండి. 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో ప్రతి గల్లీ తిరుక్కుంటూనే ఉన్న తప్ప ఇంట్లో పండుకోలే, ఊరిడిసిపోలే. ఎర్రజెండా నాకు నేర్పింది కదే, ప్రజలతో ఉండమన్నది, ప్రజలతోటే చేయమన్నది, ప్రజల పనులే చేయమన్నది. రేపు భవిష్యత్తులో కూడా మీ అందరితోనుంటా, మీ గల్లీ గల్లీ తిరుగుతా. నీటి వసతి మాత్రం చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే సింగరేణి బొగ్గుబాయిలన్నీ కూడా మూతబడ్డాయి, నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. బోర్ల ద్వారా నీటి సమస్యను పరిష్కరించుకుందాం. ఇంకా ఉన్న భూగర్భ అండర్గ్రౌండ్ మైన్లు అన్నీ బంద్ అయితే, ఇప్పుడు ఆర్కే6 బంద్ అయింది, తర్వాత ఆర్కే8 పోయింది, భవిష్యత్తులో ఆర్కే7A పోతుంది, ఆర్కే5 తొందరలోనే పోతుంది. ఇంకా 6 నెలలు నడిస్తే గగనం అది. ఆర్కే5 5B పోయింది, 5 ఒక్కటే ఉంది, 3 కూడా బంద్ అవుతుంది. ఈ బాయిలు కూడా పోయినాయి అనుకోండి, నీళ్లు సింగరేణి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నేను వస్తాయని చెప్తలే, రావానే చెప్తున్నా. కాబట్టి దాదాపుగా ప్రతి లైన్కు బోర్ వేపించే బాధ్యత నాది. మున్సిపాలిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా, కార్పొరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నా సొంత డబ్బులతోనైనా బోర్లు వేపించే బాధ్యత నాది. నేను హామీ ఇవ్వడం కాదు, నేను చేసిన పనులు. ఉన్న బోర్ల కాండేళ్ళు కూడా నేను లైన్లకు పైపు ద్వారా అక్కడక్కడ ట్యాపులు పెట్టించి ఇబ్బంది జరగకుండా చూసినా. నేను ఇంతకుముందు 17వ వార్డులో పనిచేసినప్పుడు, ఇప్పుడు 6వ వార్డు ఎక్స్టెన్షన్ ఇంకో కొద్దిగా పెరిగింది. ఆ అక్కలందరూ కూడా నేను చెప్పే నీటి వసతి చాలా ఇబ్బందిగా ఉన్నది, నీటి సమస్య చాలా ఘోరంగా ఉన్నది. ఎండాకాలం వస్తే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు భవిష్యత్తులో ప్రతి లైన్లో బోర్లు లేని కాడ బోర్లు, దాదాపుగా బోర్లు వేపిద్దాం. అందరూ కూడా సహకరించండి. ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పేసి చెడు అలవాట్లు ఉండేటువంటి పిల్లల్ని కానీ ఎవరిని కానీ చెడగొట్టే ప్రసక్తే లేదు. అందరికీ మీకు చేతులు జోడించి దండం పెడతా ఉన్నా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, ప్రజలతోనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ కంకి కొడవలి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా.
మీ అందరికి పేరు పేరున శిరసు వంచి దండం పెడతా ఉన్నా. కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే. మా మీద అబద్ధాలు దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళను నమ్మకండి. మనం ఇక్కడ నిన్న 5 సంవత్సరాలు కూడా మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్న భవిష్యత్తులో కూడా అదే విధంగా పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా దండం పెడుతూ సెలవు తీసుకుంటూ అందరు క్షేమంగా ఇంట్లోకి పోవాల్సిందిగా కోరుతాము.